మున్సిపాలిటీ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వారసుడు కావాలని భర్త అత్తమామల కోరికతో నిండు గర్భిణి ప్రాణాలు తీసింది. భర్త అత్తమామలు వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. యనమల కుదురు గ్రామంలో 5 నెలల గర్భిణి కావ్యశ్రీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కావ్యశ్రీ మొదటి కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది. రెండోసారి ప్రెగ్నెంట్ కాగా విజయవాడలో భర్త శ్రీకాంత్ స్కానింగ్ తీయించారు. ఆడపిల్ల అని తేలడంతో అబార్షన్ చేయించుకోవాలని తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. అడ్డుకోవాల్సిన అత్తమామలు సైతం వేధింపులకు గురి చేశారు. అబార్షన్ ఇష్టం లేదని పలుమార్లు భర్తకు నచ్చజెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మీకు వారసుని ఇవ్వలేనంటూ భర్తకు మెసేజ్ చేశాక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోస్ట్ మార్టం కోసం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందరికీ నమస్కారం. చందు కావ్యశ్రీ అనే అమ్మాయి శ్రీకాంత్ అనే అబ్బాయిని 2 సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకుంది. ఆ అమ్మాయికి ఒక 10 నెలల పాప ఉంది. మళ్ళీ రెండోసారి ప్రెగ్నెంట్ వచ్చింది. అమ్మాయి అనుమాన స్థితిలో ఇంటి దగ్గర వాళ్ళ అమ్మా నాన్నగారి ఇంటి దగ్గర ఉరేసుకుని చనిపోవడం జరిగింది. పెనుమలూరు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మేము కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాం. అందులో వివరాలన్నీ ఏంటి, ఎందువల్ల చనిపోయింది అనే విషయాల గురించి దర్యాప్తు చేసి ఆ కేసుని ఫైనలైజ్ చేస్తాం. మా కూతున్నారు ఏంటమ్మా నువ్వేంటి మీ ఆయన ఇలా చెప్తున్నాడు, నువ్వేంటంటే నేను ఎటో తేల్చుకోలేకపోతున్నాను డాడీ, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను డాడీ అంది. ఆ పిల్ల నాకు అంతకు ముందే చెప్పింది, అమ్మ మా అత్త కూడా నన్ను ఈ గోల పెడుతుందమ్మా, మా అత్త కూడా 2 అబార్షన్లు చేయించుకుంటుందంటమ్మా, చేయించుకోమందమ్మా నన్ను, నా కడుపులో బిడ్డ అత్తయ్య తంతుంది, నేను తీపించుకోలేను అత్తయ్య అన్నా కానీ ఏమవుతుంది కావ్య తీపించుకో, నేను అంతకుముందు 2 అబార్షన్లు చేయించుకున్నాను, నాకేమన్నా అయ్యిందా, నాకేం అవ్వలేదు, నీకేం కాదు చేపించుకో అందంట వాళ్ళ అత్తయ్య కూడా. అలా రకంగా పిల్లని మానసికంగా వారసుడు అని ఆ పిల్ల బ్రెయిన్ని ఇది చేసేసారు వాళ్ళందరూ కలిసి. ఆ నైటు వాళ్ళు 8ంటికి డాబా మీదకి వెళ్ళారు, 10ంటికి వచ్చారు. మరి ఆ పైన ఏం ఘర్షణ పడ్డారు, ఏం గొడవ పడ్డారు ఏమో నాకైతే తెలీదు. ఈ పిల్ల ఏడుస్తుందని కేకేశాను, అమ్మ కావ్య పిల్ల ఏడుస్తుంది రారా అని. ఆ పిల్ల గట్టిగా సీరియస్గా అయితే ఏం చేయమంటావు, పిల్ల ఏడితే ఏం చేయమంటావు అని గట్టిగా సీరియస్గా అంది. నేను ఇంట్లోకి వెళ్ళి మా వారికి చెప్పాను, వీళ్ళు మళ్ళీ పైన ఏమన్నా నడుచుకుంటున్నారో ఏంటో అని. ఈయన బయటకు వచ్చి ఏ కావ్య కిందకి రండి అన్నాడు. ఈ కిందకు వచ్చేసారు, ఆయన పిలవగానే కిందకు వచ్చేసి ఒకళ్ళేమో బెడ్రూమ్లో ఒకళ్ళేమో హాల్లో ఉన్నారు. అన్నం పెట్టమంది, అన్నం పెట్టాను, మా ఆయనకి అన్నం పెట్టమ్మా అంది. పెట్టారు, రామ్మ నీకు కూడా ఇద్దరు కలిపి పెడతారా అంటే నాకు వద్దమ్మా నాకు ఆకలి వేయట్లేదు అంది. సరే అని ఆ అబ్బాయికి పెట్టి ఈ పిల్లకేమో అన్నం కలిపి తినిపించాను. ఇంకా వెళ్ళి వద్దంటే అట్టమ్మా కడుపుతో ఉండి అన్నం తినకపోతే అని ఆ పిల్లకి అన్నం తినిపించాను నేను వెళ్ళి. మరి ఇంక తెల్లారి పొద్దున్న లేచి మరి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో మరి నాకైతే ఏం తెలియదు. ఇంకా లేచి నేను వంట చేసుకుంటున్నాను, వాళ్ళిద్దరు బెడ్రూమ్లో ఉన్నారు. మరి ఏం మాట్లాడుకున్నారో నాకైతే తెలీదు. ఆ పిల్ల మెసేజ్ పెట్టి బాత్రూంలోకి వెళ్ళింది. ఆ బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఆ మెసేజ్ చూశాడంట అబ్బాయి. మెసేజ్ చూసినప్పుడు అత్త ఇట్లా మెసేజ్ పెట్టింది అనొచ్చుగా, నేను అడుగుతుండేనేమో నన్ను బెదిరించడానికి పెట్టింది అనుకుని నేను చెప్పలేదు అత్తయ్య మీకు అంటున్నాడు. ఆ మెసేజ్ అప్పుడే చూసినట్టయితే వాళ్ళు నా బిడ్డ నాకు దక్కేది.